ఓం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. हरि ओम्. భగవద్గీత 6వ అధ్యాయం. నిన్న కొన్ని శ్లోకాస్ చూసాం, మళ్ళీ రిమైనింగ్ చూద్దాం. థర్డ్ ఫోర్త్ ఒకసారి చెప్తాను. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हीनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते. రైట్. శృతి ఒకసారి చెప్పు థర్డ్ ఫోర్త్. हरि ओम माताजी। హరి. आरुरुक्ष्मो आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। రైట్. లలిత గారు. आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। రైట్. ఓకే. సో ఫిఫ్త్ది నిన్న ఒకసారి చెప్పాను, బట్ మళ్ళీ విడదీస్తాను. పద విభజన వినండి. సౌండ్ క్లియర్ ఉందా? నా సైడ్ సౌండ్ క్లియర్ ఉందా? ఓకే. రైట్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. సో దీంట్లో ఆత్మ పదం ఎక్కువ వస్తుంది. సో మనని మనమే ఉద్ధరించుకోవడం, తనని తానే ఉద్ధరించుకునే విధానం చెప్తున్నారు. మనని మనమే ఉద్ధరించుకోవాలి, మనని మనం అధోగతికి జారనివ్వకుండా చూసుకోవాలి. సో తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. ఎట్లాగా అనేది ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో అది మనం చూద్దాం. పదవి భజనలో ఉద్ధరేత్ ఫస్ట్ ఉంది కదా,
దా వస్తుంది. సంధి విడదీసినప్పుడు ఉద్ధరేత్ ఆత్మాన ఆత్మన ఆత్మానం. ఇది మీకు అందరికీ గుర్తుంది కదా, నా తర్వాత ఇది సగం వచ్చినప్పుడు, ఈ సింబల్ వచ్చినప్పుడు అ అనే వర్డ్ యాడ్ చేస్తాము. సో నాత్మానం ఇంకొంచెం ఇక్కడ నాకి దీర్ఘం ఉంది కాబట్టి అందులో కలిసిపోతుంది, అది ఆత్మానం అవుతుంది. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. సెకండ్ లైన్, నా ఆత్మానం అవసాదయేత్. ఇక్కడ ఆత్మానం బ్రేక్ అవుతుంది, అవసాదయేత్ కానీ కలిపి చదువుతాం కాబట్టి నా ఆత్మానం అవసాదయేత్. దెన్ థర్డ్ లైన్కి వస్తే ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః. ఆత్మ ఇవ అని కలిపేస్తాం, ఆత్మ ప్లస్ ఏవ, ఆత్మ ఇవ. హి ప్లస్ ఆత్మనః, అప్పుడు హ్య వస్తుంది, హకి యావత్తు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆ, తర్వాత లాస్ట్ లైన్ ఆత్మ ఏవ, మళ్ళీ ఆత్మ ఏవ. రిపుః ఆత్మనః, ఇది ఉంది కదా రిపురాత్మనః, రిపుః ప్లస్ ఆత్మనః సంధి ఫామ్ అయినప్పుడు రిపురాత్మనః. సో పురా కాదది, ఓకే. రిపుః, రిపుః అంటే శత్రువు. ఆత్మైవ రిపురాత్మనః అలా రావాలి. వర్డ్ ఏదైతే ఉందో అది మనం మనసులో పెట్టుకున్నప్పుడు పైకి అక్షరం అలాగే వినబడుతుంది, లేకపోతే ఊరికే లైన్ చదివేస్తే వేరే వర్డ్ లాగా వినబడుతుంది. ఓకే, క్లియర్ ఉందనుకుంటా, ట్రై చేద్దాం. ఓకే, రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఉద్ధరేదాత్మనాత్మానం. టూ టైమ్స్. ఉద్ధరేదాత్మనాత్మానం. నాత్మానమవసాదయేత్. 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 ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో, హాకి హా దీర్ఘం, హాకి యావత్తు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. హ్మ్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. సో కొంచెం ఆత్మైవ ఒక పదం, హ్యాత్మను ఒక పదం, అక్కడ స్లైట్ గ్యాప్ ఇవ్వండి. వాని హాని కలపొద్దు అట్లా. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ రిపురాత్మనః. చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం. నా నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. రైట్, శాలిని గారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. రైట్, వకుల గారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. రైట్, విజయ గారు. లేరా? స్వప్న గారు హరి ఓం మాతాజీ. ఉన్నారా? విజయ్ చెప్పండి గారు. చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు. ఆత్మైవ రిపురాత్మనః. ఎక్కడి నుండి అండి మీరు? కరీంనగర్ అలేఖ్య వాళ్ళ మదర్. ఓకే, సరే. బంధుహు తర్వాత విసర్గ ఉంది, తర్వాత ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్పండి.
ఉద్ధరేదాత్మనాత్మానం నం ఆత్మానం. నం. మళ్ళీ మళ్ళీ చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆ నాత్మానమవసాదయేత్ థర్డ్ లైన్ కూడా మొత్తం మళ్ళీ. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. రైట్ రైట్. కొంచెం ఇంకా గట్టిగా చెప్పి వాయిస్ ఫ్రీగా వదిలేసేయండి. ఓకే మళ్ళొకసారి. చాలు పర్వాలేదు. స్వప్న గారు. उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः. రైట్. కళ గారు. అన్మ్యూట్ చేసుకోండి కళ గారు. ఓకే. గజవాడ శ్రీదేవి గారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భవానీ గారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః. వహ్య కలపాల్సిన అవసరం లేదు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఎలా రావాలి యాక్చువల్ గా పదం? ఆత్మైవ హి ఆత్మనః బంధుః అంటే మనకి బంధువు ఎవరు అని అంటే మనకి మనమే అన్నట్టు. ఇక్కడ ఆత్మ అంటే తనకి తానే బంధువు. తనకి తానే అనేది స్ట్రెస్ చేసేది హి అనే అక్షరం. ఆత్మైవ హి హి ఆత్మనో ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఇది మొత్తం చూడకుండా నేర్చేసుకోండి శ్లోకం. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్. ఓకే రైట్. నెక్స్ట్. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे వర్తేతాత్మైవ శత్రువత్. ఏం చెప్తున్నారు? బంధుః ఆత్మా ఆత్మాహ ఆత్మనః తస్య. రెండు ఆత్మ అనే వర్డ్స్ వస్తాయి. బంధుః ఆత్మ. బంధువు ప్లస్ ఆత్మ కలిసినప్పుడు రేఫా దేశ సంధి వస్తుంది. రకారం వస్తుంది. ఓకే. చాలా మట్టుకి సంధి వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ విడదీసినప్పుడు బంధువు ప్లస్ ఆత్మ. బంధురాత్మాత్మనస్తస్య బంధువు ఆత్మ ఆత్మానః తస్య. సెకండ్ లైన్. ఏనాత్మైవ ఆత్మనా జితః. మళ్ళీ ఇక్కడ కూడా ఆత్మ అనే 2 సార్లు వస్తుంది. ఏనః ఆత్మైవ ఆత్మనా జితః. ఆత్మైవ ఆత్మనా జితః కలిపేసినప్పుడు ఆత్మైవాత్మనా అని వస్తుంది. థర్డ్ లైన్. అనాత్మనః తు అని అనుకో. అనాత్మనః తు శత్రుత్వే. లాస్ట్ లైన్. వర్తేత 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 ఆత్మైవ శత్రువత్. ఓకే. ఆ అన్నిటికీ ఆత్మ ఆత్మణ ఇవి కరెక్ట్ గా బ్రేక్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఓకే. బట్ పదం అనడం తెలుసుకోండి అంతే. సంధి రూల్స్ అవన్నీ తర్వాత చూద్దాం. రమాదేవి గారు రిపీట్ చేయండి. బంధురాత్మాత్మనస్తస్య రమాదేవి గారు లేరా? బంధురాత్మాత్మనస్తస్య
येनात्मैवात्मनस्तस्य बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः येनात्मैवात्मना जितः येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् वर्तेतात्मैव शत्रुवत् वर्तेतात्मैव शत्रुवत् రైట్ बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् అక్కడ గారు बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् రమాదేవి గారు గంగిశెట్టి రమాదేవి. ఓకే, రజిత గారు. అన్మ్యూట్ చేసుకోవాలి. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् శత్రువత్ అట్లా. శేషు గారు. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् రామచంద్ర గారు. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् రైట్, నాగలత గారు. అన్మ్యూట్ చేసుకోండి. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् రైట్, హాసిని. హరి ఓం మాతాజీ. హరి ఓం. బంధురాత్మాత్మనస్తస్య ఆత్మనవస్య ఏనాత్మావాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఫస్ట్ లైన్ లో మొదలు పెడితే లాస్ట్ లైన్ వరకు కరెక్ట్ వచ్చారు. రైట్, ఫస్ట్ లైన్ బంధురాత్మాత్మనస్తస్య. మళ్ళానండి. ఆత్మానస్తస్య. ఓకే, అందులో ఆ రెండు ఆ మాత్రలు వదిలేయండి, అది ఆ మాత్ర అంతే. బంధురాత్మాత్మనస్తస్య. బంధురాత్మాత్మనస్తస్య. ఇంకొక అక్షరం ఎక్స్ట్రా వేరే ఊరు నుంచి తెచ్చి పెడుతున్నారా ఏంటి? రైట్, ఓకే. భవాని గారు. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् రైట్, బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे
వర్తేతాత్మైవ శత్రువత్. రైట్. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. ఓకే, రెండు ఇంటర్లింక్ శ్లోకాస్ అన్నమాట. టాపిక్ కంటిన్యూయేషన్ అవుతుంటుంది 5th and 6th. సో రెండు నేర్చుకోండి. ఆరో అధ్యాయం అంత ఇంపార్టెంటే, బట్ ఇవి రెండు ఎక్కువ హైలైట్. ఓకే, రైట్. నన్ను అడిగితే భగవద్గీత మొత్తం ఇంపార్టెంట్ అని చెప్తాను కానీ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. ఇది సమంగా ఉండే విధానం చెప్తుంది. ఓకే, ఎవరైతే వాళ్ళని వాళ్ళు జయిస్తారో శీత ఉష్ణ, ఓకే, వేడిలో చల్లగా ఉన్నప్పుడు, సుఖ దుఃఖాలలో, తథ అలాగే మాన అవమానయోహో ఇవన్నిట్లలో కూడా సమంగా ఉండగలుగుతారు అని, తనని తాను జయించిన వాడు సో ప్రశాంతంగా ఉంటాడు అని. సో జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహితః. ఇంకా పెద్ద కష్టం ఏం లేదు, ఇవి సింపుల్ గానే ఉన్నాయి. శీత ఉష్ణ కలిపేస్తే శీతోష్ణ, ఉష్ణ అడ రావాలి, సుఖ సెకండ్ ఖ, దుఃఖేషు, ఓకే, తథా నార్మల్ థ, దెన్ సెకండ్ థ రెండు, తథా మానవమానయోః. రైట్. రమాదేవి గారు జితాత్మ, ఫస్ట్ విసర్గ తర్వాత ప వస్తుంది కాబట్టి ఫ్ సంధి మర్చిపోద్దు. జితాత్మన ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. హా రావద్దు, ఫ వచ్చినప్పుడు ఫ్ రావాలి, అక్షరాన్ని ఊదాలి. ఫ్ అని ఊదుతాం కదా, అట్లాగా ప సంధి రూల్. ఓకే, జితాత్మన ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. చెప్పండి, వచ్చిందా ఫ? ఫ అనండి. జితాత్మన ప్రశాంతస్య అంతే. జితాత్మనః ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. మైండ్ లో పెట్టేసుకోండి అందరూ. ఏంటంటే విసర్గ తర్వాత ప వచ్చినప్పుడు అక్షరం పెదవుల నుంచి అని వదిలేస్తాం. ఓకే, ఊదుతాం కదా జనరల్ గా, గాలి ఉఫ్ అని ఊదుతాం, ఆ సౌండ్ రావాలి. నేను మీకు ఎఫ్ అనే సౌండ్ కూడా చెప్పాను. సో ఫ్ అనేది రావాలి. జితాత్మన ఉత్తగా ఉన్నప్పుడు ఎలా వస్తుంది? జితాత్మన అది అది కాదు, ఉఫ్ అనే సౌండ్ రావాలి. అదే విసర్గ తర్వాత ఖ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి శబ్దం రావాలి. ఓకే, ఈ గొంతులో నుంచి అనే శబ్దం రావాలి అని ఎట్లయితే అంటున్నామో ఉఫ్ అనాలి. సో ఇవి రెండు సెపరేట్ సంధి రూల్స్ అన్నమాట. జితాత్మన ప్రశాంత ఏం లేదు, జితాత్మన ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య. పరమాత్మా సమాహితః. పరమాత్మా సమాహితః. పరమాత్మా సమాహితః. శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. షకి అణ అవుతుంది, శీతోష్ణ అణ. నా ఇక్కడ నుంచే ముక్కులో నుంచి నా, ఓకే, నా ఇది అణ అణ ఇంకొంచెం యాడ్ అవుతుందండి. శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. నా అనేది సెపరేట్ వర్డ్ అనకండి, కలిపి రావాలి. అండ్ ఇంకోటి షీ రావాలి, ష స యాడ్ అవుతుంది మీ వర్డ్ లో. శీతోష్ణ, శీతోష్ణ సుఖ దుఃఖేషు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. తథా మానవమానయోః. తథా మానవమానయోః. తథా మానవమానయోః. చెప్పండి. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. రైట్. స్వప్న గారు. చితాత్మనః ప్రశాంతస్య
परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयो। రైట్ భవాని గారు. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। శాలిని గారు. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णः सुखदुःखेषु तथा मानावमानयोः। శేషు గారు. चित्तात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तदा मानावमानयोः। సుమ గారు. जितात्मानः प्रशान्तस्य జితాత్మనః परमात्मा జితాత్మనః चितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। ఓకే. గజవాడ శ్రీదేవి గారు. हितात्मा प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णा सुखदुःखेषु तथा मानावमानयोः। రైట్ రామచంద్ర గారు. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। విజయ గారు. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयो। యోహో విసర్గ. మళ్ళీ చెప్పండి లాస్ట్ లైన్. तथा मानावमानयोः तथा मानवमानयोः। ఫుల్ బ్రీతింగ్ సరిపోవాలి, అందుకనే లాస్ట్ చివరి లైన్ స్లో అవుతుంది. రైట్. లక్ష్య అని ఉంది, ఎవరున్నారండి లక్ష్య దగ్గర? అన్మ్యూట్ చేసుకుంటారా? లతా గారు అన్మ్యూట్ చేసుకోండి. నోబడి. సుష్మా. చెప్పండి. చెప్పట్లేదు సుష్మా గారు. నాగలత. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। రజిత గారు. जितात्मानः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः। యోహ కాదు, యోహో అంతే. ఓకే. సి విసర్గ మనం ఎప్పుడు ఎలా చదువుతాం? విసర్గ అహా అని చదువుతాం కదా. అహా ఆ పక్కన వచ్చినప్పుడు అహా, ఈ పక్కన వచ్చినప్పుడు ఇహి, ఊ పక్కన వస్తే ఊహు. సో అట్లా ఏ పదం ఎండ్ అవుతుందో దాని స్టైల్లో ఎండ్ చేయాలి. తమానవమాన యో వచ్చింది కాబట్టి యోహో అట్లా. ఓకే. తర్వాత ఇది ఇది సింపుల్ రూల్ అండి. ఓకే. మీ ఇంట్లో అద్దం పక్కన చిన్నగా నోట్ రాసి అతికేసుకోండి అందరూ. ఓకే. లేదా దేవుని రూమ్ లో ఒక స్టిక్కర్ రాసి అతికేసుకోండి. ఏంటి? విసర్గ తర్వాత పా వస్తే ఫ అనాలి, విసర్గ తర్వాత క వస్తే ఇక్కడ నుంచి అనాలి. ఓకే. జనరల్ గా ఎట్లా అంటారు తెలుసా? ఇంకా అని అంటారు. ఓకే. మరి అట్లా మీకు అంత చెప్తే గానీ గుర్తుంటదేమో అని రావాలి. ఓకేనా? సో ఆ శబ్దం అక్కడ నుంచి రూల్
చెప్ చెప్పడానికి రూల్ పనిచేస్తుంది. సో నేను మీకు ఆ రూల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇంకా గిట మర్చిపోయినారు అనుకుంటే ఇంకా మీ ఒక్కొక్కరింటికి వస్తాను నేను, రైట్? సో జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. ఓకే, కొత్త వాళ్ళకంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తుంటూనే ఉంటాను ఆ పాయింట్, బట్ పాత వాళ్ళు అస్సలు మర్చిపోవద్దు, సరేనా? నెక్స్ట్ శ్లోక. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఇంత మంచి మంచి శ్లోకాస్ తెలుసా ఇవన్నీ? చిన్న బేసిక్స్ తెలుసుకుంటే మనకి లైఫ్ అంతా ఈజీ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలే తెలియక అయ్యో వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఇలా అనుకున్నది అవ్వలేదు, అది ఇది అని కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. బేసిక్ రూల్స్, బేసిక్ టిప్స్ తెలుసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. ప్రశాంతత మన చుట్టే తిరుగుతుంది. ఎవరికైతే జ్ఞాన విజ్ఞానతో తృప్తి ఉంటారో, ఉమ్, ఒక మంచినో ఫెస్టివల్ కి ఫుడ్ చేసుకొని అమ్మయ్య ఈరోజు సరిపోయినంత తిన్నామండి అనో ఫుల్ ఒక అని చెప్పి ఒక పెద్ద త్రేపు తీస్తారు కదా, అట్లా తినడంతో కాదు, మంచిగా విజ్ఞానంతో ఎవరైతే తృప్తి చెందుతారో అట్లాగా జితేంద్రియ, ఇంద్రియాలను జయించిన వాడు, అన్నిట్లలో ఆ యూనో నిష్ట సంపాదించిన వాడు యుక్త ఇతి ఉచ్యతే యోగి, యోగి అని పిలువబడతాడు. అలాంటి వాడు సమత్వాన్నే చూస్తాడు. ఏ సిచ్యువేషన్ వచ్చినా చాలా సమంగా ఉండగలుగుతాడు. ఎట్లాంటి సిచ్యువేషన్? సమహ లోష్ట లోష్ట అశ్మః కాంచనః. ఎట్లాంటి మట్టి అయినా సరే, ఇనుమైనా సరే, బంగారం అయినా సరే, ఎలాంటి విషయం అయినా సరే, ఎలాంటి వస్తువు అయినా సరే వాడికి అన్ని సమానంగానే కనిపిస్తాయి. అలా అనకండి మాతాజీ, బంగారం రేట్ చాలా పెరిగిపోయింది కదా, చూస్తుండగానే పెరిగిపోయింది, ఇప్పుడు కొనాలంటే అవ్వట్లేదు. అలా కాదు, విలువ డబ్బుతో లెక్క పెట్టినప్పుడు ఇది ఎక్కువ అది తక్కువ అని అంటుంటాం. దేని అవసరం దానిది. బంగారం పెరిగిపోయిందని బంగారం ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోలేరు కదా. బంగారం రేట్ ఎక్కువ అయిపోయింది, కాస్ట్లీ అని చెప్పేసి బంగారం తింటామా? తినలేం కదా, అన్నమే కదా తినాల్సింది కదా. సో దేని విలువ అంటే, విలువ మనం డబ్బు రూపంలో చూస్తే ఇది ఎక్కువైంది, తక్కువైంది, ఇది వేస్ట్, ఇది ఇక్కడ పడేయచ్చు అని అనుకుంటున్నాం. కానీ దాని ఉపయోగం ఏంటి, అది రియల్ వర్త్ చూడడం. దాని ఉపయోగం ఏంటి అని చూసినప్పుడు మనకి బంగారమైనా సేమే అనిపిస్తుంది, అన్నమైనా సేమే అనిపిస్తుంది కదా. కరోనా టైంలో బంగారాలు ఎన్ని లేవు, ఎన్ని బంగారు బిస్కెట్లు లేవు అందరింట్లో. తినగలిగారా? అందరికీ అదే కేజీ పప్పు, అందరికీ అవే 2 కేజీల బియ్యము, అందరికీ అదే ఒక నూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ విలువ ఏంటిదో తెలుసుకున్నప్పుడు ప్రశాంతంగా అన్నిట్లో సమత్వాన్నే చూస్తాడు. ఇది బంగారంలోనో, మట్టిలోనో, అన్నంలోనో విలువ చూడడం కాదు. మనకు వచ్చిన ఈ జీవితంలో మనం ఆ విలువ, వాల్యూ తెలుసుకున్నాం అనుకో, ఈ జీవితం యొక్క వాల్యూ, చాలా ప్రశాంతంగా ఉంటాము. మనకు కావాల్సింది మన దగ్గరికి వస్తుంది. కష్టపడ్డప్పుడు ఆ కష్టం ఎక్కడికి పోదు. దాని కర్మ ఫలితం ఎట్లా రావాలో ఆ టైంకి అది కరెక్ట్గా వస్తుంది. మనం ఎందుకు అనవసరంగా స్ట్రెస్ అవ్వడం? సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎట్లా వస్తుంది? జ్ఞానంతో తృప్తి చెందినప్పుడు, జ్ఞానం మన సొంతం చేసుకున్నప్పుడు బాగుంటుంది మీనింగ్. చూద్దాం నెక్స్ట్ టైం. వకుల గారు రిపీట్ చేయండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. 2 times. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. కూటస్థో విజితేంద్రియః. కూటస్థో విజితేంద్రియః. కూటస్థో విజితేంద్రియః. యుక్త ఇత్యుచ్యతే యోగి.
युक्त इत्युच्यते योगी युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः 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 ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः శాలిని గారు. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः సుమ గారు. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः శేషు గారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రమాదేవి గారు. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः రామచంద్ర గారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. రైట్. ఓకే, సో మనం 7-8 శ్లోకాస్ వరకు వచ్చాము. ఇంకా ఫర్దర్ శ్లోకాస్కి వెళ్ళే ముందు ఒక 4-5 డేస్ గ్యాప్ వస్తుంది, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.